శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, చైత్రమాసం కృష్ణపక్షం, పైగా గురువారం, వరూధిని ఏకాదశి. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అనగా వరూధిని ఏకాదశి వ్రతకథ గురించి, మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మనందనుడు వాసుదేవుడితో, కృష్ణ, నీవు నాకంటే వయసులో చిన్నవాడవు అయినప్పటికీ నేను నిన్ను నమస్కరింపదగినవాడవు. నీకు ఉన్నటువంటి విజ్ఞానం చాలా గొప్పది. అందువలన చూడు కృష్ణ, నిన్ను నేను ఒక మాట అడగాలి అనుకుంటున్నాను. చైత్రమాసంలో వచ్చే కృష్ణపక్షంలో ఏకాదశి యొక్క పేరేమిటి? దాని మహిమ ఎటువంటిది? నా యందు దయ ఉంచి సవివరంగా తెలియజేయంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు ధర్మరాజు యొక్క వినయ విధేయతలకు శ్రీకృష్ణుడు ఎంతగానో ఆనందిస్తాడు. ధర్మరాజా, చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి వరూధిని అనే పేరుంది. ఈ వరూధిని ఏకాదశి తిథి ఈ లోకమునందు పరలోకమునందు కూడా సౌభాగ్యాలను ప్రసాదించేటటువంటి గొప్ప పేరు పొందింది. ఈ వరూధిని ఏకాదశి తిథి నాడు వ్రతాన్ని ఆచరించడం వలన సుఖం కలుగుతుంది, పాపాలన్నీ నశిస్తాయి, సౌభాగ్యం లభిస్తుంది. దౌర్భాగ్యవంతురాలైనటువంటి స్త్రీ ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే సౌభాగ్యాన్ని పొందుతుంది. లోకమునందలి వారికి అందరికీ కూడా ఈ ఏకాదశి భుక్తిని, ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. మానవుల యొక్క సమస్త పాపాలను హరిస్తుంది. గర్భమునందు ఉండే దుఃఖాన్ని పోగొడుతుంది. పుట్టుకలేని యొక్క స్థితిని కలిగిస్తుంది. ఈ యొక్క వరూధిని వ్రత ప్రభావం వలన మాంధాత చక్రవర్తి స్వర్గాన్ని పొందాడు. దుందుమారుడు మొదలైనటువంటి మహారాజులు చాలామంది మాంధాత వలె స్వర్గాన్ని కూడా పొందారు. ఈ వ్రత ప్రభావం వలనే పరమేశ్వరుడు కూడా తన చేతికి అంటుకొనున్నటువంటి బ్రహ్మదేవుని యొక్క కపాలం నుండి విముక్తిని పొందాడు. చూడు ధర్మనందన, మానవుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు పొందే ఫలితంతో సమానమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా పొందవచ్చు. సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్ర మహాప్రదేశంలో తన బరువుతో సమానమైనటువంటి బంగారాన్ని దానం చేసినటువంటి మానవుడు ఎంత ఫలితాన్నైతే పొందుతాడో అంతటి ఫలితాన్ని ఈ వరూధిని ఏకాదశి వ్రతం కూడా ప్రసాదిస్తుంది. శ్రద్ధతో కూడినటువంటి మానవుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఈ భూలోకంలో తాను కోరినటువంటి కోరికను తప్పక పొందగలుగుతాడు. ఈ వరూధిని వ్రతం ఎంతో పవిత్రమైనది. ఆచరించిన వారి యొక్క పాపాలన్నింటినీ కూడా హరిస్తుంది. మహాపాతకములను కూడా నశింపచేస్తుంది. భుక్తిముక్తులను రెండింటినీ కూడా ప్రసాదిస్తుంది. గుర్రమును దానం చేసిన దానికంటే ఏనుగును దానం చేయటం గొప్ప. ఏనుగును దానం చేయడం కంటే భూమిని దానం చేయటం మరింత గొప్ప. భూమిని దానం చేయడం కంటే నువ్వుల దానం అధికమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. నువ్వులను దానం చేయడం కంటే బంగారాన్ని దానం చేయడం గొప్ప. బంగారం కంటే అన్నదానం చేయడం ఇంకా గొప్ప. అన్నదానం కంటే గొప్పది ఈ లోకంలో ఇంకేమీ లేదు, ఇక ముందు ఉండబోదు కూడా. చూడు మహారాజా, అన్నదానం వలన పితృదేవతలకు, స్వర్గలోకమునందు దేవతలకు, మానవులకు అందరికీ కూడా తృప్తి కలుగుతుంది. అన్నదానంతో సమానమైనటువంటి ఫలితం కలది కన్యాదానం అని కూడా పెద్దలు చెబుతారు. గోవును దానం చేస్తే కన్యాదానం చేసినంత ఫలితాన్ని ఇస్తుందని భగవంతుడే స్వయంగా చెప్పాడు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ దానాలన్నిటికంటే కూడా విద్యాదానం ఇంకా గొప్పది. అంత గొప్పదైనటువంటి విద్యాదాన ఫలితాన్ని మానవుడు ఈ యొక్క వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక పొందవచ్చు. పాపముచే వ్యామోహంలో పడినటువంటి మానవులు తన కుమార్తెలను అమ్మగా వచ్చినటువంటి ద్రవ్యంతో జీవిస్తూ ఉంటారు. అటువంటి వారు ప్రపంచం అంతా ఉన్నంత వరకు నరకంలో పడి మహాబాధలను అనుభవిస్తారు. కాబట్టి ఏ కారణం చేత కూడా కూతురు వద్ద నుండి ధనాన్ని తీసుకోకూడదు. లోపం వలన ఏ మానవుడైనా తన కుమార్తెను అమ్మి ధనాన్ని స్వీకరిస్తే అతను తర్వాత జన్మలో పిల్లిగా పుడతాడు. ఇందులో సందేహం ఏమీ లేదు, ముమ్మాటికి ఇది నిజం. కన్యను బంగారు ఆభరణాలతో అలంకరించి తన శక్తి కొద్దీ కట్నాన్ని, కానుకలను ఇచ్చి దానం చేసిన వ్యక్తికి కలిగేటటువంటి పుణ్యాన్ని లెక్క పెట్టడానికి చిత్రగుప్తుడు కూడా సమర్థుడు కాదు. అటువంటి సాలంకృత కన్యాదానం చేసినందువలన కలిగే పుణ్యం మానవుడు ఈ యొక్క వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పొందుతాడు. చూడు మహారాజా, ఏకాదశి వ్రతం చేసే మానవుడు దశమి నాడు 10 వస్తువులను వదిలిపెట్టాలి. అవేమిటంటే, కంచుతో చేసినటువంటి కంచంలో భోజనం చేయకూడదు, మాంసాన్ని తినకూడదు, అలాగే శనగలను ఉపయోగించుకోకూడదు, ద్రవ్యాలను వాడకూడదు, శాకాలను ఉపయోగించకూడదు, తేనెను స్వీకరించకూడదు, ఇతరుల ఇళ్లలో భోజనం చేయకూడదు, 2వ పూట భోజనం చేయకూడదు, అలాగే స్త్రీ సంభోగం చేయకూడదు. ఈ ఏకాదశి నాడు 11 వస్తువులను విడిచిపెట్టాలి. అవేమిటి అంటే పాచికలు, అలాగే గవ్వలు, అలాగే వీటన్నిటినీ కూడా ఆడడం మానేయాలి. నిద్రపోకూడదు, తాంబూలాన్ని వేసుకోకూడదు,
ఇతరులపై నేరములు నిందలు మోపకూడదు. ఇతరులపై చాడీలు చెప్పకూడదు. దొంగతనం చేయకూడదు. ఏ విధమైనటువంటి హింసను చేయకూడదు. పతితులతో మాట్లాడకూడదు. కోపపడకూడదు. అబద్ధం చెప్పకూడదు. ఇంకా కంచు పాత్రలో భోజనం చేయడం మానేయాలి. మాంసాన్ని భుజించకూడదు. అలాగే తేనెను తాగకూడదు. వ్యర్థమైనటువంటి సంభాషణలు అస్సలు చేయకూడదు. అసత్యాన్ని పలకకూడదు. ప్రయాణాలు చేయకూడదు. శ్రమతో కూడినటువంటి పనులు చేయకూడదు. పగలు ద్వాదశి పారణం పూర్తయిన తర్వాత మరలా భోజనం చేయరాదు. నూనె వాడకూడదు. ఈ 12 పనులను ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు చేయకూడదు. ధర్మరాజా, ఈ విధంగా దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు మూడింటి యందు పాటించవలసినటువంటి నియమాలను అనుసరిస్తూ ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని పాటించినటువంటి మానవుడు సమస్త పాపాలను పోగొట్టుకొని చిట్ట చివరకు మోక్షాన్ని పొందుతాడు. రాత్రి సమయమును జాగరణ చేస్తూ ప్రతి ఆయమునందు అంటే 3 గంటలకు ఒకసారి జనార్దనుని భక్తి ప్రపత్తులతో పూజిస్తూ కాలక్షేపం చేయాలి. అలా చేసినటువంటి మానవులు సమస్త పాపముల నుండి విముక్తులవుతారు. శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందుతారు. పాపం చేశామని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి మానవుడు ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తే ఆ వ్యక్తి ఈ యొక్క వరూధిని ఏకాదశి వ్రత మహత్యం వలన అన్ని పాపాలను పోగొట్టుకున్నవాడవుతాడు. అలాగే 1000 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. సర్వ పాపాల నుండి విముక్తిని పొంది వైకుంఠలోకానికి అర్హుడవుతాడు అంటూ శ్రీకృష్ణుడు వరూధిని ఏకాదశి యొక్క వ్రతకథను అలాగే మహత్యాన్ని ధర్మరాజుకు వివరిస్తాడు. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కృపా కటాక్షాలు, ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ కూడా ఉండాలని ధర్మరాజు ఈ యొక్క ఏకాదశి వ్రతకథ గురించి తెలుసుకొని చాలా సంతోషిస్తాడు. మరి పరమ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి నాడు తప్పకుండా శ్రీమన్నారాయణుల వారి యొక్క నామస్మరణ ఎంత ముఖ్యమో స్వామివారి కథల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథలను వింటారో వారికి వైకుంఠ ప్రాప్తితో పాటు శ్రీహరి యొక్క కృపా కటాక్షం కూడా తప్పకుండా కలుగుతుంది. పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు తిరుగుతాడు. అన్ని చోట్ల అందరూ కూడా సంతోషంగానే ఉంటారు. కానీ భూప్రపంచమైనటువంటి మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైనటువంటి బాధలు పడటం గమనిస్తాడు. అయితే ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించిందే కావచ్చు, లేదా ధనధాన్యాల కోసం కావచ్చు. అయితే కారణం ఏదైనప్పటికీ దుఃఖ శాతం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అది చూసినటువంటి నారద మహాముని చాలా విచారించి అందుకు తక్షణ కర్తవ్యం కోసమై సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తాడు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలను కలిగి సర్వాలంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు స్వామి, మరి సర్వలోకాలకు కూడా మేలు చేయగలిగిన వాడవు, భక్తుల కోరికలను తీర్చగలిగేవాడు అని చెప్పి చాలా ఎక్కువగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా స్వామిని స్తుతిస్తాడు. ఇక శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, భక్త, అసలు ఇంతకీ ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకైతే కనిపించలేదు స్వామి. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా? అసలు తమరు తలుచుకోవాలే కానీ వారికి తరుణోపాయం చూపించలేరా? నా మీద మీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకు ఆ కృపారసాన్ని విస్తరించండి అని అడుగుతాడు. ఆ విధంగా నారదముని యొక్క దయాగుణానికి సంతోషించినటువంటి స్వామివారు, ఓ నారదా, లోక శ్రేయస్సు కోసం నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు నీకు సహాయపడను చెప్పు. మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఉంది. ఎంతో పుణ్యాన్ని కలిగించి వారి కష్టాలను నివారించేటటువంటి వ్రతం. దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే కనుక ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అంటాడు. అప్పుడు నారద మహాముని, స్వామి, అసలు ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? దాని విధానం ఏమిటి? ఇంతకుముందు ఎవరు ఆచరించారు? ఎప్పుడు చేయాలి? ఇవి కూడా వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీహరి, దీనిని ఏ మాసంలో అయినా సరే చేసుకోవచ్చు. ఏకాదశి రోజు కానీ, పూర్ణిమ నాడు కానీ, సూర్య సంక్రమణ రోజు కానీ చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే సంవత్సరంలో ఏ రోజైనా ఏ నెలలోనైనా చేసుకోవచ్చు. నెలకొకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా కానీ కులభేదం లేకుండా ఆచరించుకోవచ్చు.
అంటూ స్వామివారు ఆ యొక్క వ్రత విధానం గురించి అంతా కూడా వివరిస్తారు. ఇక నారద మహాముని ఈ విధంగా చెబుతారు. స్వామి, వ్రత విధానం గురించి చెప్పారు కదా, మరి ఈ యొక్క వ్రత విధానాన్ని ఎవరైతే ఆచరించారో, ఆచరించి ఏ ఏ ఫలితాలను పొందారో ఆ విషయాల గురించి కూడా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదమునీశ్వరుడికి చెప్పినటువంటి విషయాల గురించే ఇప్పుడు నేను మీకు చెబుతున్నానంటూ సూత మహాముని, ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెప్తున్నాను వినండి. కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తినడానికి సరైనటువంటి తిండి కూడా లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధను చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాల గురించి అన్నీ కూడా తెలుసుకొని, అసలు నీకున్నటువంటి బాధ ఏమిటో చెప్పమని అడుగుతాడు ఆ బ్రాహ్మణుణ్ణి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకున్నటువంటి పేదరికం తొలగే మార్గం గురించి చెప్పమని వేడుకుంటాడు. దానికి శ్రీహరి సత్యనారాయణుడనేటటువంటి పేరు కలిగిన విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు కనుక ఆ వ్రతం చేస్తే నీకున్నటువంటి దుఃఖాలన్నీ నశిస్తాయి. కాబట్టి ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమవుతాడు స్వామి. అయితే ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు కనీసం నిద్ర కూడా పోకుండా వ్రతం ఎలాగైనా చెయ్యాలి అనే సంకల్పంతో మేల్కొని మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకై బయలుదేరి వెళ్తాడు. అయితే ఆశ్చర్యంగా ఆ రోజు ఏమవుతుందంటే, రోజుటి కన్నా కూడా అతనికి ఎక్కువగా ధనం సమకూరుతుందనమాట. ఇక దాంతో ఆయన బంధుమిత్రులందరినీ కూడా చక్కగా పిలిచి వ్రతం చేసుకుంటాడు. ఇక స్వామివారు చెప్పినట్లుగా అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వ సంపదలకు అధికారవుతాడు. అప్పటి నుండి అతను ప్రతి నెల ఈ వ్రతాన్ని చేసుకుంటూ అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని కూడా పొందుతాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడైతే చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి. ఈ బ్రాహ్మణుడి వలన విని మరెవరు చేశారో తెలియజేయమంటూ శౌనకాది మునులు మరలా సూతమహాముని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెబుతారు. చూడండి, ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటాడు. అలా వ్రతం చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలమ్మే అతను అతని దగ్గరకు అనుకోకుండా వస్తాడు. అతనికి బాగా దాహం వేసి వస్తాడు. అంటే నీళ్ళు అడుగుదామని చెప్పి వస్తాడు. అక్కడ ఆ యజమాని ఏదో పూజ చేస్తూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి ఆ యొక్క విశేషం ఏమిటయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు జరిగినటువంటి కథ అంతా కూడా వివరంగా తెలియజేసి ఎలా కష్టాలు తొలగిపోయాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి కూడా ఆ వ్రతం చేయాలని చెప్పి బాగా వెంటనే ఉన్న ఫలంగానే ఆ వ్రతం చేయాలని మనసు కుదురుతుంది. వెంటనే ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలన్నీ తీసుకొని తను కూడా చేయాలనుకొని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో ఎప్పటికన్నా కూడా ఇంకా చాలా బాగా ఎక్కువగా గనక ధనం కనుక వస్తే తప్పకుండా ఈ వ్రతం చేసుకుంటానని మనసులో అనుకుంటాడు. అయితే అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా కూడా రెట్టింపు ధనం వస్తుంది అతనికి. ఇక అతను కూడా బంధుమిత్రులందరితో కలిసి స్వామివారి వ్రతం చేసుకుంటాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అట్టిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా సేకరించుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తాడు. కాబట్టి ఈ యొక్క వ్రత మహత్యం వలన అతను కూడా పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుకుంటాడు. ఇదే విధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మరెవరున్నారో వారి కథ గురించి కూడా తెలుసుకుందాం. పూర్వం సత్యవాక్కు కలిగినటువంటి ఉల్కాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. ఇక భద్రశీల అనే నదీ తీరమున తన భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేసుకుంటూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతం ఏమిటి, దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు అతనికి వివరంగా చెప్పి, నాకు సంతానం లేరు, సంతానం కోసమై ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతం చేసుకుంటానంటూ ఆ రోజు వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ విషయం గురించి చెబుతాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మనసులో మొక్కుకుంటాడు. ఇక కోరిన కోరికలను తీర్చేటటువంటి ఆ సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద మొక్కులు సంపద ముప్పులు అనే మాట ఊరికే రాలేదు కదా. ఆ అమ్మాయికి కళావతి అనే నామకరణం చేస్తారు. కానీ ఆ అమ్మాయి పుట్టినటువంటి వేడుకలో స్వామివారి గురించి పూర్తిగా మర్చిపోతాడు. వ్రతం చేసుకుంటానని చెప్పి అనుకుంటాడు కదా, ఆ వ్రతం గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఆ అమ్మాయి బాగా పెరిగి పెద్దదవుతుంది, యుక్త వయసుకు కూడా వస్తుంది.
ఇక భార్య స్వామివారి మొక్కు గురించి ఎప్పుడైతే గుర్తు చేస్తుందో అలా గుర్తు చేసినటువంటి ప్రతిసారి కూడా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అంటూ అతను మాట దాటివేసేవాడు. తగినటువంటి వరుడు గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి ఒక వైశ్య కుమారుడు ఉన్నాడని చెప్పి తెలుసుకొని అతనితో అమ్మాయికి వివాహం నిశ్చయం చేస్తాడు. ఇక అప్పుడైనా పోనీ మాట నిలబెట్టుకుంటాడంటే వివాహ సంబరంలో పడి స్వామివారిని పూర్తిగా మర్చిపోతాడు. ఇక స్వామివారి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. అయితే కొంతకాలం అయ్యాక మామ అల్లుడు ఇద్దరూ కలిసి వ్యాపార నిమిత్తమై చంద్రకేతు రాజకుమారుడు ఉండేటటువంటి రత్నసానుపురం అనేటటువంటి ఒక పురానికి వెళ్తారు. ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారు అతన్ని శపిస్తాడు. ఆ శాపవాసం వలన ఎవరో చేసినటువంటి నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు వస్తారు. రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి భటులు వెంటబడుతూ ఉంటే భయపడిపోయి ఈ వైశ్యులు ఉన్నటువంటి చోట ఆ డబ్బు మూటలను విడిచిపెట్టి పారిపోతారు. అయితే ఇంకేముంది, ఆ భటులు ఆ మామ అల్లుల్నే దొంగలుగా పరిగణించి వారిని పట్టుకొని వెళ్ళిపోతారు. రాజుగారు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం స్వాధీనపరుచుకుంటాడు. ఇక వాళ్ళ కష్టాలు అక్కడితోనే ఆగిపోలేదు. సత్యనారాయణ స్వామి వారి యొక్క శాపవశాన ఇక్కడ ఇంట్లో పరిస్థితి కూడా బాగా విషమించిపోతుంది. ఇంట్లో దొంగలు పడి ఉన్నటువంటి సొమ్ము మొత్తం అపహరించుకుపోతారు. కనీసం తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించుకొని బ్రతుకుతూ ఉండేవారు. అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకనాడు ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. అయితే ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతుర్ను ముందు విషయం తెలుసుకోకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి. ఆ తర్వాత విషయం తెలుసుకొని తన తప్పును తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని యొక్క వ్రతం ఇప్పటికైనా ఎలాగైనా చెయ్యాలని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులందరితో కూడా కూడి స్వామివారి వ్రతాన్ని నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని చెప్పి కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదు కాబట్టి లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే అందుకు తగినటువంటి చర్య తీసుకుంటాడు. ఇక చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వారిని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మంటూ అలా చేయనటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతాయని చెప్తాడు. ఇక సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజుగారు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం అంతా చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు. ఇక ఆ వైశ్యులకు భయం లేదని చెప్పి దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నానపానాదులు చేయించి మంచి బట్టలిచ్చి వారికి రెట్టింపు డబ్బిచ్చి వెళ్ళిరమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక రాజుగారి వద్ద సెలవు తీసుకొని ఆ వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వారిని ఒకసారి పరీక్షించాలని చెప్పి స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముందని చెప్పి వారిని అడుగుతాడు. అప్పుడు ఆ వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా ఓ దండి, ఏముంటే మీకెందుకయ్యా, దొంగలించడానికి ఏమైనా వచ్చావా ఏమిటి, మా దగ్గర ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, పోపో అంటూ పరిహాసలాడతారు. తదాస్తు అంటూ ఆ త్రిదండి అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. ఇక త్రిదండి వెళ్ళిన తర్వాత ఆ వైశ్యుడు లేచి ఒక్కసారిగా ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే అక్కడ ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత పనయ్యి దుఃఖిస్తూ ఉంటాడు. ఇక అల్లుడు వెంటనే మామా, ఇదంతా కూడా ఆ త్రిదండి శాపమే, ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు, ఎలాగైనా కానీ అతని వద్దకు వెళ్ళి మనం ఎలాగైనా సరే తప్పైపోయిందని చెప్పి వేడుకుందాం పదా అని చెప్పి అంటాడు. అలా మామ అల్లుడు ఇద్దరూ కలిసి త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన చూసి సవినయంగా ఆయన ముందు మోకరిల్లి స్వామి, ఏదో తెలియక చేసినటువంటి అపరాధం కాబట్టి మన్నించండి అంటూ పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రిదండి బాధపడకండి, చూడు నీవు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటి మాటికి ఈ విధంగా దుఃఖం కలుగుతోంది అని చెబుతాడు. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే భగవంతుణ్ణి ఇలా కీర్తిస్తాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేరు కదా, మరి మూఢుడనైనటువంటి నేను ఎలా తెలుసుకోగలను స్వామి, కాబట్టి నాపైన ఆగ్రహించకుండా ప్రసన్నుడు కమ్ము,
నా శక్తి కొలది నిన్ను తప్పకుండా నేను ప్రార్థిస్తాను స్వామి, నాకు నా ధనం తిరిగి ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామివారి ప్రసన్నుడై ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు. మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతారు మామ అల్లుళ్ళు. ఇక తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమంటూ తన ముఖ్య భటుడిని పంపిస్తాడు. అదే సమయంలో అక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజలు చేస్తూ ఉంటారు. అది చివరి వరకు వచ్చి ఉంటుంది పూజ. ఆ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజను ముగించుకొని కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళ్తుంది. ఇక భర్త క్షేమంగా వచ్చాడనేటటువంటి సంతోషంతో కళావతి కనీసం తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా ఒడ్డుకు పరిగెడుతూ వస్తుంది. అది చూసి మరలా స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ కాస్త మునిగిపోయేలా చేస్తాడు. ఇక కళావతి భర్త కనిపించకపోవడంతో చాలా దుఃఖిస్తూ ఉంటుంది. ఆమె దురావస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల కదా, కాబట్టి స్వామివారి మాయేను, ఆ స్వామివారి యొక్క మాయను తెలుసుకునేటటువంటి శక్తి ఎవరికీ లేదని చెప్పి విలపిస్తూ ఉంటుంది. ఇక కళావతి తన భర్తతో సహా సహగమనం చేయాలని చెప్పి అందుకు ఉద్యుక్తురాలవుతుంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తానని చెప్పి స్వామివారిని తలుచుకోగానే పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు. సాధు, నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తినకుండా భర్తను చూడాలని చెప్పి పరిగెడుతూ వచ్చింది పూజ మధ్యలోనే ఆపేసి. అందుకే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రసాదం కనుక తిని వస్తే అంతా మరలా సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు. ఇక కళావతి అదే విధంగా చేస్తుంది. ఆమె భర్త చక్కగా నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు. అప్పటి నుండి ప్రతి పూర్ణిమకు, సంక్రాంతికి, ఏకాదశికి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహపర సుఖాలను పొందుతాడు. అలాగే ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మరొకరి గురించి తెలుసుకుందాం. ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి ఒక రాజు, తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఒకనాడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అయితే అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలకులు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని వచ్చేస్తారు. అయితే వారు తక్కువ కులస్తులని చెప్పి వారు ఇచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేక ఆ రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని ధిక్కారానికి, అతనికి ఉన్నటువంటి అహంకారానికి శిక్షగా అతనికి ఉన్నటువంటి 9 కొడుకులు మరణిస్తారు. ధన ధాన్యాలు అన్నీ నశించిపోతాయి. ఇక ఆ రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోపబాలకుల దగ్గరికి వెళ్ళి వాడితో కలిసి స్వామివారి పూజను చేస్తాడు. అప్పుడు అతని 9 కొడుకులను, ధనధాన్యాలను మరలా తిరిగి పొందుతాడు. కాబట్టి ఓ శౌనకాది మహామునులారా, చూసారా, విన్నారా, ఎవరైతే దుర్లభమైనటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను ఆచరిస్తారో వారు సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలు పొందుతారు, ఇహలోక సౌఖ్యాలను పొందుతారు. అలాగే 4 వర్ణాల వారు, ఏ వర్ణం వారైనా కానీ ఈ వ్రతాన్ని, ఈ పూజను చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, భీతుడు భయాన్ని కోల్పోతాడు, చివరికి సత్యపురానికి వెళ్ళిపోతాడు. శౌనకాది మునులారా, ఏ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి కలవాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని గురించి, వ్రత విధానాన్ని గురించి, వ్రత కథల గురించి ఇప్పుడు మీకు చెప్పాను కదా. ఇది కలియుగంలోనే విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి గొప్ప వ్రతం. ఈ దేవుడినే సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా పిలుస్తారు. ఇక సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీర్చి సత్యరూపుడు అవుతాడు. కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని నిత్యము కూడా ఎవరైతే చేసుకుంటారో, నిత్యము కూడా ఈ కథలను ఎవరైతే స్మరిస్తూ, చదువుతూ, వినిపిస్తూ ఉంటారో వారి పాపాలు కూడా సత్యదేవుని యొక్క కృప వలన మొత్తం కూడా నశించిపోతాయి. శౌనకాది మహామునులందరికీ కూడా సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రత విధానం గురించి, అలాగే స్వామివారి యొక్క కథల గురించి పూర్తిగా వివరిస్తారు సూత మహాముని. ఇక ఈ వ్రత విధానాన్ని, కథల గురించి తెలుసుకొని శౌనకాది మహామునులందరూ కూడా ఎంతో సంతోషించి సూత మహామునికి వేవెల్ల ధన్యవాదాలు తెలియజేసుకొని, స్వామి, ఇది మా అదృష్టం కాబట్టే మేము సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతకథలను
మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇదంతా కూడా స్వామివారి యొక్క సంకల్పమే అనుకుంటూ ఎంతో సంతోషిస్తారు. విన్నారు కదండీ! స్వామివారికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు